మనం ఏమనుకుంటాం అంటే పవన్ కళ్యాణ్ కూడా అందరిలాగానే సారథపౌర్ అనేది అక్కడ కనిపిస్తా ఉన్నది, కొంతమంది అనుకుంటా ఉన్నారు. అంటే తెలిసి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ద్వారా అమ్మింటారు. సో అది చెరువు అనే విషయం అలా ఆయన చూసిందా చూడలేదు అంటే ఇప్పుడు వాటర్ ఉన్నాయి కదా, ఒకప్పుడు లేకపోయినా ఇప్పుడైతే వాటర్ ఉన్నాయి. సో దానిపైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు విచారణ చేయమని, కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవడైనా పవన్ కళ్యాణ్ ఏ లీడర్ అయినా ఫస్ట్ చేస్తారు, తర్వాత నాకు సంబంధం లేదు ఒకవేళ ఏమైనా ఉంటే వేరే వాళ్ళ ద్వారా కొనుక్కున్నా మీరు ఎంక్వైరీ చేయరంట. కానీ ఆ వాస్తవం ఏమైందని ప్రభుత్వం తెలుసాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ తప్పుంటే ప్రభుత్వం దానికి సాధారణ చేసుకునే అవసరం ఉంది. అదే అంటున్నా, ఇప్పుడు ఇక్కడ ఉండదు. కానీ నీకు ఒకటి ఏంటంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం బేకైన వాళ్ళు వదిలేస్తారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒకవేళ ఇద్దరు ఏదైనా ఓకే అనుకున్నారు దాన్ని తెరువుకోరు. ఒకవేళ పవన్ కళ్యాణ్ వ్యతిరేకం అయితే దాన్ని బయటికి తీస్తారు. ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి తీస్తారు. కానీ పోతే అక్కడ ఇవి ఎందుకు తీయలేదంటే వాళ్ళ అన్నదమ్ములే కావచ్చు, వాళ్ళు అయినా కాబట్టి అక్కడ హైడ్రా పోలేదు. సో ఆ విషయం ఏంటంటే అక్కడ వాటర్ ఉన్న చెరువు నువ్వు కొనుక్కుంటప్పుడు నువ్వు ఇంత నటులో ఉండి నీకు అవగాహన లేకుండా లేక నీకున్న సోల్జర్స్ ద్వారా తెలుసుకోలేదని కొంతమంది అంటూ ఉంటారు. సో అందులో పవన్ కళ్యాణ్ క్లారిటీ పోతే ఇచ్చింది, కానీ పూర్తిసారి క్లారిటీ లేదు. అది ఎందుకు కొనుక్కున్నా ఎలా కొనుక్కున్నా కూడా క్లారిటీ ఇస్తే ఇప్పుడు నువ్వు అన్నది వాస్తవమే, కరెక్టే. కానీ ఇక్కడ ఏమొస్తుంది అంటే ఒక అగ్ర హీరో ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్ట్ పవర్ఫుల్ హీరో ఆ వ్యక్తికి తెలియకుంటుందా అనేది ఒక మాట. ఇప్పుడు నార్మల్ వ్యక్తి అంటే మోసపోవచ్చు, ఇంత హై ప్రొఫెషన్ ఉన్న వ్యక్తి అట్లా మోసపోయారు కొంతమంది. అది జరుగుండొచ్చు, కానీ ఇప్పుడు గూడిస్తారు ఎంక్వైరీ జరిగి ఒకవేళ అది నిజ నిర్ధారణ తెలిసిన తర్వాత ఒకవేళ తప్పిదాలు ఎవరు అనేది ప్రభుత్వం తేలవాల్సిన అవసరం ఉంటుంది. అది చేశారు. హైదరాబాద్ లో ఉన్న చెరువులు ఆల్మోస్ట్ కూడా అంటే ఇది ఇప్పుడు ఆయన ఏదో మొన్న ఇన్ని రోజులు బయట వాళ్ళకో రకంగా పోయి ఏదో రకంగా ఆయన బయట పడ్డారు. కానీ బయట పడ్డదాన్ని నిరూపించుకున్న అవసరం కూడా పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెట్టిన ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన మీద వచ్చిన మరకని ఆయన నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే ఆయనకు వాల్యుయేషన్ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నిజాయితీ పరువుని అట్లా ఇట్లా అనే అభిమానం ఉంటుంది. కాబట్టి ప్రజలలో అదే చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో. ఒకవేళ పవన్ కళ్యాణ్ చెప్పిందని యాక్షన్ చేసి వాళ్ళు అక్కడ భూమి ఎక్కడిదనేది ప్రభుత్వందా లేక వేరే వాళ్ళదా అనేది తేలిస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గౌరవం కూడా ఉంటుంది. రాజకీయ నాయకులు ఎందుకు కబ్జా చేస్తా అంటే మనం ఈ ఉన్న యువతరం అంతా కూడా సినిమాల మీద పడ్డాం. సినిమా స్టార్ల వల్ల మనకు వచ్చేది లేదు, చచ్చేది. వాళ్ళు మన సినిమాలు చూడబోదు, వాళ్ళు బతుకులేదు, వాళ్ళు మెతుకులేదు హీరోలకు అందరూ. కానీ హీరోల ఫ్యాన్స్ అయ్యడం వల్ల రాజకీయాలు తెలుసుకోలేదు యువతరం అంతా. తాగుబోతులుగా మారినప్పుడు గిట్లా అవుతుంది. రాజకీయ నాయకులు కబ్జా చేస్తారు. ఏనాని కాదు, వేల ఎకరాల చెరువులు కబ్జాలని. ఇప్పుడు మల్లారెడ్డి అక్రమంగా చెరువులో ఎన్నో కబ్జాలు ఉన్నాయి. కానీ అయితే తెరువు ఎందుకోరు అంటే ప్రభుత్వాలకు కావాల్సిన డబ్బులు ఇస్తారు, వాళ్ళ నాయకులతో సెటిల్మెంట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ పోరు. కాబట్టి ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ యువతరం అంతా కూడా అవగాహన ఉండాలి. ఏ నాయకుడు ఎంత దొంగ వీడు ఎవరు అనేది తెలుసుకోలేదు. ఇలా అంతసేపు సినిమాలు హీరోల వల్ల వచ్చేది లేదు. నీకు చెప్తున్నా, హీరోల వల్ల ఎవరికి ఉపయోగలేదు వాళ్ళకి తప్ప. అన్నా హీరోని అభిమానించే సినిమా రోజు తప్పు లేదు. ఆ ఓట్లే అందుకోసం కాదు నేను అన్నది. రాజకీయాలు ఇప్పుడు సినిమాల మీద ఎక్కబడ్డారు జనాలు అంటూ నేను రాజకీయ నాయకులను పట్టించుకోవటం లేదు. యువతరం అంతా కూడా సినిమాలకు పరిమితమైంది. కాబట్టి రాజకీయ నాయకులు ఎలాంటి కబ్జా చేస్తున్నాయి, ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు కూడా ఎలా సెటిల్మెంట్ చేసుకున్నారు అనేది ఇవ్వడం ప్రొసీజర్ లేదు. వీళ్ళు ఎంతసేపు సినిమాల చుట్టూ తిరుగుతారు అంటే సినిమాలు చూడటం తప్పు కాదు. రాజకీయ నాయకుడు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తుంది, అది ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది గవర్నమెంట్ నలుగురికి రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తుంది? లోపం ఎవరిలో ఉంది? ఈ సబ్ రిజిస్టర్లు చేస్తారా ప్రభుత్వమే లోపము. నేను అదే అంటూ సిస్టమ్ కరెక్ట్ గా అన్నప్పుడు ఈ యువతరం అంతా రాజకీయాలకు రావాలి. సినిమాల హీరోల ఫ్యాన్స్ తక్కువ కావాలి, హీరోలు అభిమానించాలి. కానీ రాజకీయాల గురించి, రాష్ట్రాల గురించి, ఇక్కడ ఉన్న సమాచారాల గురించి తెలుసుకుంటే అప్పుడు ఈ అవినీతి సిస్టమ్ అనేది కొద్దిగా మెరుగుపడుతుంది. కాకపోతే వీళ్ళు ఎంతసేపు సినిమాలు చుట్టూ తిరిగినంతసేపు రాజకీయ నాయకులు పిచ్చోళ్ళని చేస్తా ఉంటారు జనాలు. ఎవరైతే ఉన్నారో కులగట్టి చాలా మంది ఉంది, అది నీకు ఎంతమందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. నా కులపూరు బాగుపడిన వల్ల నేను సంఘం నాయకులైన పర్వాలనే ఓడలు చాలా మంది ఉన్నారు. నీవు అన్న క్వశ్చన్ కూడా 100% ఈ ఓడలు ఎట్టన్నో పోండి పర్వాలే, కానీ ఆడ మాత్రం బాగుండాలి. అయితే ఇది నీ ఒక ఉదాహరణ చెప్తా. ఏంటంటే మా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అన్నిటి కూడా ఒక వర్గం చేతిలోనే అధికారము, డబ్బు, విద్య, వైద్యం, సినిమా ఇండస్ట్రీ కూడా కొన్ని వర్గాలతో ఇది వాస్తవం అన్న. ఎందుకు మిగతా ప్రజలకు రాజకీయం తెలియక వాళ్ళకి రాజకీయం తెలియక ఒకళ్ళు తెలుసుకుంటే వాడి మీద కేసులు పెట్టడం, వాడిని ప్రశ్నిస్తే వాడిని జైల్లో పెట్టి ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి యువతరం అనేది ఒక్కరు కాదు, ఆల్మోస్ట్ యువతరం మార్చి తెలుగు తెలుసుకోండి. నేను కూడా సినిమా ఫీల్డ్ ఉండాలి, నేను రాజకీయం చేయాలని ముందుకు రావాలి. కాబట్టి ఒకరిని అభిమానించడం తప్పలేదు.
కానీ వాళ్ళంతా వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకొని బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు వాళ్ళు వచ్చి రాజకీయంలోకి వస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తారు. అదే ఫేమ్ ఉన్న వ్యక్తి వస్తే కేసులు పెట్టి జైల్లో వేయలేరు. అది తేడా. అందుకే సినిమా వాళ్ళు రాజకీయంలోకి వచ్చారు. నువ్వు చెప్పినా ఇప్పుడు మామూలు కామెడీ ఆడియన్స్ మేము మేడం అనుకో వెంటనే కేసు పెట్టి మరి అట్లాంటి కేసు వేసుకొని పేమని చెప్పిన కరెక్ట్ గా నేనేమంటా అంటే ప్రతి ఒక్క అది వేరే, కానీ నేనేమంటా అంటే ప్రతి సబ్జెక్ట్ పైన కొద్దిగా అవగాహన ఉన్నప్పుడు ఏమైతే అంటే అక్కడ ఉన్న సిస్టమ్ కావచ్చు, అక్కడ ఉన్న అధికారులు కావచ్చు. ఇప్పుడు ఒక గ్రామానికి ఒక సెక్రటరీ ఉంటారు. ఆ ఊళ్ళో ఏదైనా తప్పు జరిగినప్పుడు ఊరందరూ ఉన్నోళ్ళు అడిగితేనో వాళ్ళు భయపడతారు. ఎవరో ఒకరి ఇద్దరు అయితే భయపడతారు. కాకపోతే నేను అందరిలో రాజకీయం నేర్చుకోవాలని చెప్తాను యువతరం అంతా కూడా. రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ రిజిస్ట్రేషన్ వల్ల గవర్నమెంట్ ఆదాయం ఎంత? ఒక ల్యాండ్ డిమాండ్ బట్టి దానికోసం గవర్నమెంట్ ఇప్పుడు అక్కడ అధికారులు ఏంటంటే మన సిస్టమ్ అధికారులు ఎప్పుడైనా ఏంటంటే అతలోడు నాశనం అయినా పర్వాలేదు కానీ వీళ్ళు డబ్బు ఇస్తే ఏదైనా చేస్తానికి అది గవర్నమెంట్ డబ్బు వస్తుంది. అక్కడ ఉన్న అధికారులు కూడా లంచానికి చేస్తారని మన దేశ సిస్టమే మారలేదు. నేను అట్లా అంటే లేదు, సినిమాలను తప్ప అనలేదు. ఇక అభిమానులు సినిమాలను ఎంత అభిమానిస్తారో రాజకీయాలను కూడా తెలుసుకోవాలంటున్నాను. నేను అభిమానిస్తాము సినిమాలు చూడవు దాని తప్ప అది తప్ప అనటం లేదు. సేమ్ టైం సినిమాలకు ఎంత పిచ్చి ఉంటుందో రాజకీయ పట్ల కూడా అంత అవగాహన ఉంటే ఏమైతే అధికారు కావచ్చు, అక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగం కానీ కొద్దిగా భయపడుతుంది. ఎందుకంటే వీళ్ళందరికీ రాజకీయం తెలుసు, తప్పు చేస్తే వీళ్ళు ప్రశ్నిస్తారనే తెలుసు. నేను అట్లా సినిమాలను చూడొద్దు అంటలేము, సినిమాలను చూడొచ్చు, అది తప్ప ఎవరంటారు అంతే. ఏంటంటే వీళ్ళ సొంత టాలెంట్ తోటి కష్టపడతారు. ఇక ప్రజలు చూస్తేనే వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ కూడా తెలంగాణలో కూడా విజయ్ దేవరకొండ అనే వ్యక్తి సీఎం అవుతారు.